మహానటి రీతు చౌదరిని చూడండి. దీని దగ్గర ఉన్నన్ని సెకలు ఎవరి దగ్గర ఉన్నాయనుకుంటా. దీనివల్ల ఒక అమ్మాయి లైఫ్ అయితే ఎఫెక్ట్ అయింది. మీరే చూడండి. ఒక ఉమెన్ హుడ్ ని రిప్రజెంట్ చేస్తా అడుగుతున్నాను. పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో లాగా ఈ అమ్మాయి నా ఫ్లాట్ లో దూరింది. ఎంతమంది ఫ్లాట్స్ లో వీళ్ళు దూరుతున్నారు? జూన్ 8 నా బర్త్డే అయితే జూన్ 9 మార్నింగ్ ఆ అమ్మాయితో చాట్ చేస్తున్నాడు కూర్చొని. నేను ఫోన్ తీసుకున్నా చేతిలో నుంచి. ఇప్పుడు ఆ అమ్మాయి మెసేజే పాపింది. అమ్మాయి ఏదో లొకేషన్ పెట్టింది, ఇతను వస్తానని చెప్తున్నాడు. ఫోన్ లాగేసుకుని ఇద్దరు నించొని ఉన్నాం. పొట్ట మీద చేతులేసి గట్టి తోసాడు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ప్రొఫెషన్ ఉంది, నాకు ఇన్ఫ్లుయెన్సర్లో అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారు. రాత్రిపూటే వస్తారా ఇంటికి? 1 గంట నుంచి 4 గంట వరకే ఉంటారా? దానికి ముందు రావటానికి దానికి తర్వాత రావటానికి ఏంటి ఇబ్బంది? పగలు రారా? అంటే అంత చిన్నపిల్లలమా మనం? అసలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి పైకి తీసుకోవడమే పెద్ద తప్పు. మీకు ఇప్పటికన్నా అర్థం అవ్వాలి, బిగ్ బాస్ హౌస్ నుంచి అది బయటికి వెళ్ళిపోవాలి. అసలు బయట ఏమో జనాలతో ఆడుకొని మళ్ళీ బిగ్ బాస్లోకి వెళ్ళి బిగ్ బాస్ టాస్క్లు అయితే ఆడేస్తుంది. ఇలాంటి ఒక్క దానివల్ల ఎంతోమంది మ్యారీడ్ ఉమెన్ లైఫ్స్ అయితే స్పాయిల్ అవుతున్నాయి. ఇలాంటి దాన్ని నరికి పోగులు పెట్టినా పర్వాలేదు. పాపం గౌతమి చౌదరి, ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అసలు ఇంత కర్టసీ లేకుండా ఎలా చేస్తారో బిహేవ్ నాకైతే అస్సలు అర్థం అవ్వట్లే. తనను చూస్తే అయితే నాకు చాలా బాధ అనిపించింది. బయట గౌతమి చౌదరి అమ్మాయిని స్పాయిల్ చేసింది కాకుండా బిగ్ బాస్లో డెమోన్ పవన్ ఇంకా ఆర్మీ అతన్ని కూడా బుట్టలో పడేసుకుంటుంది. ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్లో ఉండొద్దు. ఎంత తొందరగా అంటే అంత తొందరగా బయటికైతే పంపించేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. గౌతమి గారు, మీరు స్ట్రాంగ్ ఉమెన్ అని నేను అనుకుంటున్నాను. మీరు ఎటువంటి వరీస్ పెట్టుకోకుండా మీ లైఫ్ని, మీ గోల్ని మీరు అచీవ్ అవ్వాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ వెనుక మేము ఉంటాం. గాయస్, మీరు కూడా రీతు చౌదరి లాంటి నమ్మక ద్రోహులని నమ్మకండి. ఎంత జాగ్రత్తలో ఉంటే అంత మంచిది ఈ సమాజంలో. మన పక్కనుంటూనే మనకు వెన్నుపోటు పొడుస్తారు. అండర్స్టాండ్?